బాబు, నా దగ్గర ఉన్నది 5 రూపాయలు బాబు. 5 రూపాయలు మరి లేవు బాబు. 50 రూపాయలు సంపాదించుకో. మరి లేవు బాబు. లేవా? ఏంట్రా కిరాణా కొట్టువాడు బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉండిపోయాడు? కొత్తగా పెట్టాడు కదరా, మన విషయం తెలియదు. పదంట్రా చూద్దాం. ఏ ముసలాడా అలా చూస్తున్నావు? చందా ఇచ్చుకో. దేనికి బాబు? ఎవడైనా దిక్కులేని వాడు చచ్చిపోయాడా? ముసలి పీనుగా జగ్గుదాగా పుట్టినరోజు. చందా ఇచ్చుకో. ఇచ్చుకో. ఆయన పుడితే అడుక్కు తినడం ఎందుకు బాబు? నోరు ముసుకుని ఎలా పెట్టారు? ఇదిగో బాబు. ముష్టి మీద 100 ఇచ్చుకో. అసలే కొత్త కొట్టు బాబు, బేరం కూడా లేదు. మా యజమాని గారు వస్తే ఇది కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వడరా? వాడు అబ్బతో ఇప్పిస్తాం. జగ్గుదాగా దెబ్బంటే తెలియనట్టుంది. రామయ్య, ఆ 10 రూపాయలు లోపల పెట్టి. ఓహో, కొట్టు యజమానివా? 100 కాదు 2 ఇచ్చుకో. పేరగా వచ్చిన సొమ్ముతిని ఒళ్ళు బలవటానిక? కానీ పాట లేకుండా అడ్డగాడిదల్లా ఊరు మీద పడి ఇంకా వసూలు చేయటానిక? అవునే. మమ్మల్నే పొమ్మంటావరా? ఎంత ధైర్యంరా నీకు? చూస్తానే. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే ఎముకలే వేస్తాను, జాగ్రత్త. మమ్మల్నే కొడతామంటావు? నీ సంగతి తేలుస్తాం. గురువు అంటూ నాకే ఎత్ర పెడతారా? మీ ప్రాణాలు తీస్తాను. చెప్పండి, వసూళ్లు చేసి ఒక్కొక్కడు ఎంత కేసుకున్నారు? మీ సొమ్మును తాగితే తల్లిని తాగిన తొట్టుగురు. దానం ఇచ్చే దాతం దోచుకుంటావా దాదా? మరి ప్రతి ఏటా నా పుట్టినరోజు పండగకు 10,000కు పైగా రాలేవి. ఇప్పుడే వచ్చిందిరా రాబడి 10,000కే పడిపోయింది. ఎవడో శంభూ ప్రసాద్ అటు గురువు గారు కొత్తగా కొట్టు పెట్టాడు. తాను ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ చితకబాదాడు గురు. ఆదా సంగతి. శంభు ప్రసాద్
శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్ శంభు ప్రసాద్. గురు 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 నువ్వు పడిపోతే ఎలా గురు? జగ్గు కూడా మనసు అదిగురా పట్టుకుంటానరా. ఒరే జగ్గు లేవరా. ఓ నాని లేవడం లేదా? ఏమైంది? చచ్చిపోయాడు బాబు. ఇప్పుడు పోలీసులు వస్తే ఎట్లా బాబు? నేను స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. బాబు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళొద్దు. ఈ జగ్గుదాట ప్రజాకంటకుడు. మీ వల్ల వాడు సీనియర్ గడైంది. ఇక మీద మేము హాయిగా బ్రతుకుతాం బాబు. ఏమైంది? జగ్గుదాట ఉరేసుకున్నాడు బాబు. వీడు జనాన్ని చంపుకు తింటాడు కానీ తానుగా తావడే. చేసిన పాపానికి పశ్చాత్తాపం లేదండి. పశ్చాత్తాపం కాదు, ఒళ్ళు కలిసి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్ రాణి. గుడ్ మార్నింగ్. ఓ చిన్న అదే ఓ చిన్న విన్నపం. ఏమిటది? మరేం లేదు, అందరి ఆరోగ్యం బాగుండాలని జగజ్జన్ని కామాక్షమ్మకు కానుకలు అర్పించి అర్చన దీపారాధన చేయించొచ్చాం. ఇదిగో అమ్మవారి పాద పుష్పం.